హాయ్ ఫుడ్డీస్, కరేపాకు పొడి ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ కరేపాకుని బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉద్దిబాయలు, కందిబాయలు, శనక్కాయలు, ధనియాలు, వట్టి మిరపకాయలు. స్టవ్ వెలిగించి ప్యాన్ కాస్త వేడయిన తర్వాత అన్నీ వేయించి తీసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. కరేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ హెయిర్ గ్రోత్ అవ్వడం, డైజెషన్ అవ్వడం అండ్ ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలను వేసి బాగా వేయించుకుందాం. అలాగే కరివేపాకు వేసి కూడా లైట్గా వేయించుకుందాం. వేయించిన తర్వాత కాస్త జీరా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టుకుందాం. బాగా పౌడర్ అయిన తర్వాత కరివేపాకు వేసి కూడా మిక్సీ పడదాం. అలాగే రుచికి సరిపోయేంత తెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.